సో మీ స్టైల్లో ఎక్స్ప్రెస్ ఫుల్ ఫామ్. ఎక్స్ ఫర్ ఎక్స్పెన్సివ్ ఫ్రెండ్స్. ఎక్స్పెన్సివ్ ఫ్రెండ్స్ అంటే ఖరీదైన ఖర్చులు చేసే ఫ్రెండ్స్ కాదు, ప్రతి విలువైన ఫ్రెండ్స్ అని అర్థం. అందరికీ ఫ్రెండ్స్ ఉంటారు, అందులో బాధలు పంచుకునే ఫ్రెండ్స్ ఉంటారు, హాయిగా నవ్వించే ఫ్రెండ్స్ ఉంటారు, అవసరం అయితే ప్రాణాలు ఇచ్చే ఫ్రెండ్స్ కూడా ఉంటారు. సో ప్రతి ఒక్కరికి ఫ్రెండ్ అవసరం. థ్యాంక్ యూ. హ్యావ్ బిలేటెడ్ ఫ్రెండ్షిప్ డే. బిలేటెడ్ ఫ్రెండ్షిప్ డే. ఓ మంచి మెసేజ్ లాగా చిన్న ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ గడగడగా చెప్పింది. చాలా బాగా చెప్పావమ్మా. నెక్స్ట్ వన్ పి ఫర్. పి అంటే పేరెంట్స్. పి అంటే పేరెంట్స్. ఎస్. పేరెంట్స్ అంటే ప్రతి ఒక్కరి ముఖంలో ఒక భయం, ఒక ప్రేమ, ఒక గౌరవం, ఒక ప్రేమ ఉంటుంది. పేరెంట్స్ మనకి ఏది ఇవ్వలేదని కొంచెం కోపం ఉండొచ్చు, మనకి ఏదో ఇచ్చారని చెప్పి కొంచెం ప్రేమ ఉండొచ్చు. మనం అంటే పక్కన ఉన్న వాళ్ళు మనని ఏదో అనుకుంటారని చెప్పి మన మీద చూపించే ఇది ఉండొచ్చు. కానీ మనకి పేరెంట్స్ అంటేనే ఫస్ట్ టీచర్స్, వాళ్ళ తర్వాత ఎవరైనా. తల్లి లాంటి శిక్షణ, తండ్రి లాంటి రక్షణ ఎవరు ఇవ్వరు. అరే నీకు దండం పెడతా, ఒక్క ముక్క అర్థం కాలే. తర్వాత రాసిస్తాం మీకు. తర్వాత రాసివు, ఇంటికి పట్టుకెళ్ళి చదువుకుంటాను. అది ఇంటికి ఏం చెప్తాం అనుకున్నా చివరికి? పేరెంట్స్ లాంటి వాళ్ళు మనకి ఎక్కడ దొరకరు, పేరెంట్సే ఫస్ట్ టీచర్స్ మన లైఫ్ లో. వెరీ గుడ్ నాన్న, సూపర్. ఆర్ ఫర్ రిలేటివ్స్. రిలేటివ్స్. ఓకే. ప్రతి ఒక్కరి లైఫ్ లో నలుగురు ఉండాలి, వాళ్ళే రిలేటివ్స్. నలుగురు. కానీ వాళ్ళే రివర్స్ అయినప్పుడు మనం చాలా కష్టాలు పడాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనకి 35 మార్క్స్ వచ్చి పాస్ అయినప్పుడు ఒక్క మార్క్ పోతే ఫెయిల్ అవుతామని భయపడుతున్నప్పుడు రిలేటివ్స్ వచ్చి మా అమ్మాయి 99% లో పాస్ అయింది ఉంటారు. అలాంటి వాళ్ళు ఒకళ్ళు, మీ అబ్బాయికి ఎంత వచ్చింది? అయ్యో అంతేనా, మా అమ్మాయికి 99. నీకెందుకు? ఈ ఫర్. నమస్తే అన్న. నమస్తే అక్క, బాగున్నా? నేను అక్కనేంది, నువ్వు అన్ననైనప్పుడు? నేను అన్నైనప్పుడు నువ్వు అక్క. ఈ ఫర్ ఎనిమీస్. ప్రపంచంలో చాలా మంది ఉంటారు మన కోసం, కానీ ఎనిమీస్ మాత్రం గ్యారంటీ ఉండాలి. ఎందుకంటే వాళ్ళ వల్లనే మనం ఎదగగలం. అవును, నా ఎగ్జామ్ పేపర్ కరెక్ట్ చేసేవాడు, ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. మనం చేసే ప్రతి పనిలో పుల్లలు పెడుతూ ఉంటారు, కొన్నిసార్లు చేతులు పెడుతూ ఉంటారు, కాళ్ళు పెడుతూ ఉంటారు, కొన్నిసార్లు వాళ్ళే ఉంటారు అడ్డంగా. వాళ్ళే ఉంటారు. వాళ్ళు ఏం చేసినా కానీ చివరికి వాళ్ళే జారి పడతారు. సో మన లైఫ్ లో మన ఎనిమీస్ ఎవరో తెలిస్తే మన కెపాసిటీ ఏంటో తెలుస్తుంది. నీ శత్రువు గురించి తెలిస్తే నీ రేంజ్ ఏంటో చెప్తా. కాబట్టి లైఫ్ లో ఎవరున్నా లేకపోయినా ఎనిమీస్ లేకపోతే అదొక లోటు. ఆ కిక్కే వేరబ్బా. ఎస్ ఫర్ సోల్మేట్. మిగతా వాళ్ళు ప్రేమిస్తారు లేక ద్వేషిస్తారు, కానీ సోల్మేట్ మాత్రం అనుక్షణం ప్రేమిస్తూ, ద్వేషిస్తూ, ఏడ్పిస్తూ, నవ్విస్తూ, ఎగిరెగిరి తంతూ, కింద పడుతూ, పట్టుకుంటూ, అనుక్షణం మనల్ని వేస్ట్ గా అంటూ, మళ్ళీ కూల్ గా స్వీట్ వాయిస్ తో బంగారం సారీ అని మనల్ని కూల్ చేస్తారు. రాజైనా సరే ఆఖరికి ఒక సోల్మేట్ ఖచ్చితంగా ఉంటాడు. పనుంది కృష్ణనగర్ అయిపోయిందా? అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ బాగా చెప్పగలిగాడు అబ్బాయి ఇవన్నీ. ఇంకో ఎస్ ఫర్ సిస్టర్స్ అన్న. మనం ఏదైనా తప్పు చేసి ఎవరి నుంచైనా తప్పించుకోగలమన్నా. కాకపోతే మన అక్క చెల్లెలు ఉన్నారే, హెడ్ ఎక్ అన్న, ముఖం చూసి మనుషులు ఏముందో కనిపెట్టేశారన్న. కనిపెట్టేసి చెప్తా అసలు ఇట్లా మనని ఇబ్బంది పెట్టేశారు. అదే మన తప్పులు చేస్తే వాళ్ళు కవర్ చేస్తూ, వాళ్ళు చేసిన తప్పుల్ని మనల్ని ఇరికిస్తూ జీవితాంతం మనతో ఉండే బలం, బంధం సిస్టర్స్ అన్న. దేవుడిచ్చిన మరో వరమే మన తోడబుట్టిన సిస్టర్స్ అన్న. వండర్ఫుల్ బ్రదర్, సూపర్. సో వాళ్ళు అందించే ఆ సపోర్ట్ కి ఎప్పుడు అంటే ఇట్స్ నాట్ ఓన్లీ ఒక రాఖీ, ఒక గిఫ్ట్ తో కాదు ఇది. ఇట్స్ ఎ డే వేర్ వి ప్రామిస్. మనం ఇచ్చే ఒక నమ్మకం వాళ్ళకి, మేము ఉంటాం మీ తోడు అని, మేము ఉంటాం అన్ని వేళలా మీకు సపోర్ట్ గా అని. సో ఫర్ ఆల్ దోస్ బ్రదర్స్, ఆ సిస్టర్స్ అందరికీ అలా సపోర్ట్ గా ఉండాలి. అండ్ మన సొంత అక్క, మన సొంత చెల్లి అవసరం లేదు. బయట రోడ్డు మీద కనిపించే ఏ అమ్మాయినా ఇంకోటికి అన్నో, ఇంకోటికి చెల్లె, అక్కో అయి ఉంటారు కదా. వాళ్ళకు కూడా కుదిరితే రెస్పెక్ట్ ఇద్దాం, వాళ్ళకు కూడా కుదిరితే సపోర్ట్ చేద్దాం. రైట్? ఎలాంటి సందర్భాల్లో మన తోడబుట్టిన వాళ్ళు, బ్రదర్ అవ్వచ్చు, సిస్టర్ అవ్వచ్చు, ఎవరైనా మనకి దేవుళ్ళ కనిపిస్తారు వాళ్ళు. 10 మంది అమ్మాయిలు వచ్చి ప్రపోజ్ చేసినా నేను ఎవరి లవ్ యాక్సెప్ట్ చేయను, నేను ఏ అమ్మాయిని ప్రేమించను, నాకు నా చెల్లె జీవితం అన్న మా అన్న నాకు ఎప్పుడు దేవుళ్ళ కనబడతాడన్న. అంటే బాగా గ్రిప్ లో పెట్టుకున్నాం అనమాట. అమ్మా మీకోసం 17 years నుంచి ఒక రాఖీ వెయిటింగ్ అన్నయ్య. అంత పాత రాఖీ రండి.
సో స్వీట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బ్లెస్ యూ. ఆల్ ది బెస్ట్. చెల్లి అన్న 2 అక్షరాలకి రాఖీ అన్న 2 అక్షరాల బంధం తోడైతే దాని ప్రతిరూపమే మా ప్రదీప్ అన్న. హ్యాపీ రక్షాబంధన్ అన్న. థ్యాంక్ యూ. సేమ్ టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. రైట్, టేక్ కేర్. థ్యాంక్ యూ. ఇంకా నేను కూడా ఒక రాఖీ కమాన్ తెచ్చాను. కమాన్ రండి. అన్నా చెల్లెలి అనుబంధం జన్మ జన్మల సంబంధం థ్యాంక్ యూ. హాయ్. హాయ్. హలో డార్లింగ్. చందమామ ప్రేమ కూడా దానిలాగే అందదమ్మా ఎంత దగ్గరైన దాటలేనిదమ్మా అడుగు దూరమైన జన్మ చాలదమ్మా థ్యాంక్ యూ. అరే ఆడపిల్ల మనసు అర్థమవ్వదమ్మా ఓకే. Okay, thank you so much. These Rakis will be very, very special to me. Thanks a lot. Thank you. కాళ్ళకి దండం పెట్టి నోట్లో స్వీట్ పెట్టి బొట్టు పెట్టి ఆరతి ఇచ్చుంటే గ్యారంటీగా గిఫ్ట్ ఇచ్చేవాడిని. మా చెల్లెలు ఫ్రెండ్స్ లో ఎవరైనా నాకు నచ్చినప్పుడు మా చెల్లెకి చెప్తే మా చెల్లె ఆ ఫ్రెండ్ ని నాకు లవర్ గా సెట్ చేసే అప్పుడు మా చెల్లె నాకు దేవతలా కనిపిస్తుంది. సూపర్ రా బావా, నువ్వు మామూలోడు కాదు నువ్వు. నా పేరు శివానా. సినిమా చూసినా మస్తు ఉంటుంది, నాకు కూడా ఇష్టం. అలా హీరో నేనేనా? అదే అనుకున్నా, ఒక్కడిని చూడలే, పక్కన కాజల్ అగర్వాల్ చూసిన. అమ్మ నేను వేసుకునే బట్టలు మొత్తం నానబెట్టినప్పుడు నాకు బయటికి వెళ్తేప్పుడు వేసుకొని లేనప్పుడు మా చెల్లె జీన్స్ లేదా లెగ్గింగ్ ఇచ్చినప్పుడు అప్పుడు అనిపిస్తుంది. ఇది నీదేనా? అదేనా? షూరా? షూర్. తను ఒక అద్భుతమైన డాన్సర్, మీ ఎవరికి తెలీదు. బొట్టులాగా గుచ్చి గుండెలోన రచ్చో రచ్చ నువ్వు చేస్తుంటే బాక్స్ బట్టలైపోయే గుండె బాక్స్ బట్టలైపోయే అంటించుకుంటా చుట్టా సుబద్దలైపోయే లిప్పుకున్నలో సుబద్దలైపోయే చాలా బాగా చేశాడు. ప్యాంట్ తనదే కాబట్టి స్టెప్స్ కూడా చాలా బాగా వచ్చాయి. అండ్ ఎస్, ఇంకా నేను రోడ్ మీద వెళ్ళేటప్పుడు ఒక కుక్క భయపడుతుంటే మా తమ్ముడు అడ్డొచ్చి దానికి ధైర్యం చెప్పేటప్పుడు మా తమ్ముడు నాకు దేవుడిలా కనిపించాడు. తను చెప్పిన దాంట్లో నాకు ఏమర్థం ఏంటంటే, తను రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కుక్క భయపడుతోంది. అప్పుడు తన తమ్ముడు వచ్చి కుక్కకి ధైర్యం చెప్పాడు, ఏం కాదు, నువ్వు టెన్షన్ పడకు, మా అక్క అట్లాగే అంటే కానీ ఏం చేయదు అని ధైర్యం చెప్పాడు. అంతే కదమ్మా? అదే నువ్వు చెప్పిన. హాయ్ ప్రదీప్ బ్రో. హాయ్ బ్రో. ఎవరు వచ్చారు? గర్ల్ ఫ్రెండ్ తోటి బయట పోతుంటే మా అక్క చూసి దాన్ని కవర్ చేస్తే, ఇంట్లో చెప్పకుండా కవర్ చేస్తే నాకు దేవుడిలాగా అనిపిస్తుంది, దేవతలాగా కనిపిస్తుంది. ఆయన అసలే సిగ్నల్ కొట్టేసిన రేడియో స్టేషన్. మళ్ళీ చెప్పు నాన్న. నేను గర్ల్ ఫ్రెండ్ తోటి బయట పోతుంటే మా అక్క చూసి ఇంట్లో చెప్పకపోతే దేవతలా అనిపిస్తుంది. అంతే, సూపర్. నమస్తే అన్న. అన్నా నమస్తే. ఎట్లున్నావు? సూపర్. మీ పేరు? నా పేరు సంజు అన్న. సంజు ఒక అద్భుతమైన సింగర్. మీకు ఎవరికైనా తెలుసా విషయం? మీ వాళ్ళందరి కోసం మా వాళ్ళందరి కోసం పాట పాడవా? ఏ పాట పాడమంటారన్నా? నీ ఇష్టం, ఏదైనా. సాయంత్రం తిన అడగలే, ఏదైనా పర్లే. అవి ఫ్లోలో వస్తాయన్న, ఇప్పుడు ఇట్లా అడగంటే రావు. అందుకే అడిగినా నిన్ను. అరే నువ్వు కిరాకున్నా అన్న, పిచ్చెక్కిస్తున్నావు. ఎస్, చెప్పండి ఆన్సర్. వీళ్ళు దేవతలు కాకుండా దయ్యాల్లాగా ఎక్కువ కనిపిస్తారన్న, ఫ్రాంక్ గా చెప్తున్నా. వీళ్ళకి ఎక్కడ సేవ్ చేయాలో తెలియదు కానీ ఎక్కడ బుక్ చేయాలో మాత్రం తెలుసు.
కానీ అన్న రీసెంట్ గా ఒక ఇన్సిడెంట్ జరిగిందన్న. బయటికి పోవాలా ఫ్రెండ్స్ తోటి సినిమాకి పోవాలంటే పైసలు లేవు, పేటిఎం లో కూడా పైసలు లేవు. ఏం చేయాలి అర్థం కాకపోతే చెల్లి డాడీ పాకెట్ లో నుంచి పైసలు తీసుకొచ్చి ఇగో అన్న పో అని చెప్పేసి అన్నది. ఇంకా ట్విస్ట్ ఏంటంటే నాకు కూడా ఒక టికెట్ బుక్ చేయమన్నది. ఐ మీన్ తనకు కూడా ఒక టికెట్ బుక్ చేయమన్నది. పిచ్చివాడా, నువ్వు అడిగే కాబట్టి నీకు ఇచ్చింది, లేకపోతే డైలీ ఆవిడ అందులోంచే తీసుకుంటుంది ఆవిడ. అన్న ఫ్రాంక్ గా అడుగుతా అన్న, నన్ను చూస్తే అమ్మాయి కూడా అనుకుంటారు అన్న కూడా. దొంగ కళ ఉట్టి పడుతుంది ముఖంలో. ఊకో అన్న ఊకో, మా ఇద్దరం ఒకటే సేమ్ టు సేమ్ అంటే బయట మాట్లాడుతున్నారు తెలుసా. బయట అలా చెప్పుకోకూడదు, బాగోదు. కూర్చో. థ్యాంక్ యూ. నా పేరు ఆకాష్. ఆకాష్, నేను ఫెయిల్ అయినప్పుడు మా నాన్న నన్ను బాగా ఉత్కనికి వెయిట్ చేసి నిద్ర పోతే మా అక్క డోర్ తీసినప్పుడు దేవతలా కనిపిస్తుంది. డోర్ తీసి నాన్న వచ్చాడు లేవండి అని చెప్పి. నాకు ప్రదీప్ నుంచి పెళ్లి చేసినప్పుడు నా తమ్ముడు దేవుడిలాగా అనిపిస్తాడు నాకు. ఉప్పులో పెళ్లి చేసుకుంటా అంటే ఉప్పుడే కట్నం ఇస్తా. నువ్వు ఉత్తురా. నేను కాలేజ్ లో బంగొట్టి దొరికినప్పుడు ఇంట్లో మా అన్నయ్య నాతో ఉన్నని పేరెంట్స్ దగ్గర కవర్ చేస్తే చాలా బాగుంటుంది. అప్పుడు దేవుళ్ళ ఫీల్ అవుతా. ఆ జేబులో చేపెట్టేది నువ్వేనా అమ్మా? అవును. కంగ్రాచులేషన్స్. ఇది గుర్తు పెట్టుకోండి, మళ్ళీ నన్ను రేపు అడగద్దు. అంకుల్ చూసిర్రా, నేను మా అన్నయ్యని డేటా బ్యాలెన్స్ వేయించమన్నప్పుడు మెయిన్ బ్యాలెన్స్ కూడా వేపిస్తే దేవుడిలా కనిపిస్తాడు. నువ్వు ఇప్పుడు హింట్ ఇచ్చావా థ్యాంక్ యూ చెప్పావా? మా అన్న ఎలా అర్థం చేసుకుంటా అలా. గ్యారెంటీ అర్థం చేస్తే నేను మాట్లాడతానులే అమ్మ. మా నాన్న నాకు ఇచ్చినప్పుడు మెల్ల చెప్పు, సైడ్ గా నుంచి చెప్పు. మా నాన్న రారు, నాకు ఇచ్చినప్పుడు ఆడు దేవుని లెక్క కనబడతాడు. దక్కిందా? ఇప్పుడు ఈ 2000తో నీ కాలు పొట్టరు వేలు పట్టుకొని మనము అలాగే ఉన్నాను తమ్ముడు. రండి మెల్లగా మీ ఓటు హక్కు వినియోగించుకోండి. అరే 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 అది అంతే సార్, నాకేం తెలీదు. ఇందు మూలంగా తెలియజేయవలసింది ఏంటనగా ఎవరిది వాళ్ళే వాడాలి. ఓకే. మా అన్నయ్య బీర్ తాగి వస్తూ నాకు బ్రీజర్ తెచ్చినప్పుడు మా అన్న నాకు దేవుళ్ళ జాన్, నేను నమ్మలేకపోతున్నాను జాన్. అన్న ఎర్రసొక్క నా పాట గుర్తొచ్చిందా? నిన్ను ఆలోచించుకోమన్నా నువ్వు ఆలోచించుకోవట్లే. పాట కంపల్సరీ సమజ్ ఇంటికి కూడా పోను నేను పాడబోతు. ఎస్ మేడం గారు చెప్పండి. నా తమ్ముడు నేను అడగక ముందే మేకప్ కిట్ కొనిచ్చినప్పుడు దేవుడిలాగా అనిపిస్తాడు. ఎగ్జామ్ లో మార్క్స్ తక్కువ వచ్చినప్పుడు మా అక్క మా పేరెంట్స్ ముందు పొగిడితే అక్క దేవతలా కనిపిస్తుంది. మీరేనా? తెలిసిపోతుంది అయితే. వెరీ గుడ్, సూపర్. మా అన్నయ్య నాకన్నా ముందు పెళ్లి చేసుకొని నాకు ఎగ్జాంపుల్ గా ఉండి ఆ తర్వాత నా పెళ్లి చేస్తే నాకు మా అన్నయ్య దేవుడిలాగా అనిపిస్తుంది. ఇవన్నీ వచ్చారా? రాలేదా? లేరు కాబట్టే చెప్పిన. అయ్యా ఓకే, థ్యాంక్ యూ. నాకు చక్కగా రాఖీ కట్టిన వాళ్ళు ఎవరెవరు ఒకసారి నుంచోండి. అందమైన అందమైన చందమామ ప్రేమ కూడా దాని ఎంత దగ్గరైన దాటలేనిదమ్మా, అడుగు దూరమైన జన్మ చాలదమ్మా. థ్యాంక్ యూ. అర్థమవ్వదమ్మా.